క్రీస్తులో మమ్మలను మీరు ఏర్పాటు చేసుకొని మీరు మాకు అనుగ్రహించిన ఈ మహాభాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. బల్లను గూర్చిన సందేశం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నాతో మాతో మా అందరితో మాట్లాడి మా స్థితి ఎంత గొప్పదో మీరు మాకు తెలియచేసి వివేచనతో మేమందరం బలలో చేయముంచే కృప కలుగునుగాక. యేసు ప్రభు నామమున స్తుతించి క్రీస్తు నామ సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, కూడి వచ్చిన మీకు అందరికి కూడా యేసు ప్రభు నామమున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు ప్రేమించి మనకి యొక్క అనుకూలమైన సమయాన్ని, ప్రభు ప్రేమించి మనకి మంచి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. కాబట్టి ఈ మంచి సమయంలో మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఆదివారం ఆరాధనకి కేంద్రం ఏమిటి అని అంటే ప్రభు యొక్క బల్ల, ప్రభు భోజనం అనండి, ప్రభు భోజనం. కాబట్టి ఆదివారం కేంద్రము ప్రాముఖ్యమైంది ప్రభు యొక్క భోజనం. అయితే మనం పాలు పంపులు పొందుతున్న బల్ల ఏదైతే ఉందో, లేదా ఈ భోజనపు బల్ల ఏదైతే ఉందో, ఇది చాలా శ్రేష్టమైన బల్ల. ఎంత శ్రేష్టమైన బల్ల అనంటే చాలా ఉన్నతమైన శ్రేష్టమైన బల్ల. ఎలా చెప్పగలం ఇది శ్రేష్టమైన బల్ల అని అంటే, ఈ బల్ల ద్వారా ప్రభు జరిగిస్తున్న కార్యాలు చాలా శ్రేష్టమైనవి. ఎప్పుడు మనం ఈ బలలో వివేచనతో పాలు పంపులు పొందుతామంటే, ఈ బల్ల యొక్క ప్రాముఖ్యత, ఈ భోజన బల్ల యొక్క విలువ, గొప్పతనం ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో అప్పుడు మనం ఎప్పుడు ఈ బల్ల దగ్గరికి చాలా జాగ్రత్తగా వస్తాం. చాలా విధేయతతో, వివేచనతో బలలో మనం పాలు పంపులు పొందుతాం. ఎవరైనా మీ ఎదుటికి ఒక అధికారి వస్తే మీ ఎదుర్కొని నిలబడినప్పుడు మీరు కుర్చీలో కూర్చొని మాట్లాడతారా? ఆ వ్యక్తి మీ ఎదుర్కొంటే నిలబడితే మీరు లేచి నిలబడతారా? లేచి నిలబడతారు. ఈరోజు చాలామంది విశ్వాసులు ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పటికీ కూడా బలలో చేముంచినప్పుడు కుర్చీలో కూర్చొని కూడా బలలో చేముంచే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆ బల్ల యొక్క ప్రాముఖ్యత అర్థం కాలేదని అర్థం. అంటే బల్ల దగ్గరకు వస్తున్నప్పుడు కనీసం మనం ఈ కుర్చీలో కూర్చొని తీసుకోకూడదు, ఇది క్రమం కాదు అని కనీసం ఆ బల్ల ప్రాముఖ్యత అర్థమైతే వెంటనే కుర్చీలోంచి దిగి కింద కూర్చొని కనీసం ఆ బల్లలో చేముంచినప్పుడైనా సరే కనీసం కింద కూర్చుంటారు. కనీసం కింద కూర్చోడానికి కూడా మనం ముందుకు రావడం లేదంటే మనకి బల్ల యొక్క ప్రాముఖ్యత అర్థం కాలేదని చెప్పాలి. బల్ల ప్రాముఖ్యత అర్థమైతే ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు యొక్క రక్తం, ఇది నా జీవితాన్ని బాగు చేయడానికి ప్రభు నాకు ఇచ్చాడు, లేదా నా దేహాన్ని బాగు చేయడానికి ప్రభు నాకు ఇచ్చాడు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు, దీని గొప్పతనం అర్థమైతే ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఒక విధేయత అనేది కనబడుతుంది. వివేచించేటప్పుడు కూడా ఏదో నోటుకొచ్చిన పదాలు కాదు, కానీ హృదయంలో నుండి ఒక భారం బయలు వెళ్తుంది. ఒక భారం అంటే, ప్రభువా నన్ను ఎంత ప్రేమించావా, నా పట్ల నువ్వు ఎంత కృప చూపించావా, ఏ యోగ్యత లేనివి నన్ను ఎంత కనికరించావా అని ఆ యోచన లేదా ఆ వివేచన, ఆ మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఒక బరువైన మాట వలె మన నోటను బయలు వెళ్తుంది. ఏదో మొన్న వారం ఏం మాట్లాడేశారో ఈ వారం కూడా అదే వివేచించేసి, ఈ వారం ఏం వివేచించారో మరలా రేపు వచ్చే వారం కూడా అదే మీరు వివేచిస్తూ వెళ్ళిపోతున్నారంటే, మీరు దాని విలువేంటి అన్నది మీకు అర్థం కాకుండా ఏదో 4 పదాలు ఉచ్చరించేసి వెళ్ళిపోతున్నాం. అది కాదు. అసలు ఈ వారంలో నుంచి ప్రభు నీకు తరచుగా దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ 2-3 రోజుల నుంచి ప్రభు నీకు ఏ మాటని పదే 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 జ్ఞాపకానికి తెస్తున్నాడు? ఏ మాట ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు? ఏ మాట ద్వారా దేవుడు నిన్ను తాకుతున్నాడో ఆ మాటను నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ మాటను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు ఆ పాత్రలను చేయమంచాలి. అలాగే మనం పోయిన శుక్రవారం ఉదయం ప్రభు మాట్లాడినట్టుగా ప్రతి విషయంలో నీ దగ్గర ఒక వాగ్దానం అనేది ఉండాలి. ప్రతి విషయంలో నీ ఇంటిని గురించిన వాగ్దానం అయి ఉండొచ్చు, లేదా నీ బిడ్డలను గూర్చిన వాగ్దానం అయి ఉండొచ్చు,
లేదా నీ ఉద్యోగం గురించిన వాగ్దానమై ఉండొచ్చు, లేదా నీ భర్తను గురించిన వాగ్దానమైన నీ దగ్గర ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు క్రమముగా ఆయన సన్నిధికి వస్తున్నావో, క్రమంగా ఆయన వాక్యాన్ని వింటున్నావో, నీ దగ్గర వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్పి అప్పుడు నువ్వు బలలో చేయముంచాలి. ఎప్పుడైతే ఇలా వివేచన కలిగి మనం బలలో చేయముంచుతామో అప్పుడు మనం తీసుకున్న దాని వల్ల మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు బల్ల మనకి ప్రయోజనకరంగా ఉండాలి తప్ప బల్ల మనకి నిష్ప్రయోజనమైనదిగా ఉండకూడదు. ఈరోజు చాలామంది జీవితాల్లో బల్ల ఏమైపోతుందంటే ప్రయోజనకరమైన బల్ల, ఉపయోగపడవలసిన బల్ల, బాగు చేయవలసిన భోజనపు బల్ల, ఈరోజు ఆ బల్ల ద్వారా వారు ఏ మేలు అనుభవించలేకపోతున్నారు. అలా కాదు. ప్రభు నీకు ఇచ్చింది ఎందుకంటే ఆ బల్ల ద్వారా నువ్వు ఒక ఉన్నత మేలు అనుభవించాలి. ఆమెన్. ఆ బల్ల ద్వారా ఒక శ్రేష్టమైన కార్యాలు, ఆత్మకార్యాలు మన జీవితాల్లో ప్రభు బయలుపరచాలనుకుంటున్నాడు. ఆ శ్రేష్టమైన కార్యాలు మన ద్వారా ప్రభు జరిగించాలంటే, లేదా మనలో ప్రభు జరిగించాలి అని అంటే మనం వివేచించి ఆ బల్లలో చేయమంచాలి. ఆ బల్లలో మనం చేయముంచితే ఆ భోజనపు బల్ల యొక్క విలువేంటో అన్నది అర్థమైతేనే, చెప్పండి, విధేయత కలిగి ఏం చేస్తాం? చేయముంచుతాం. ఆ బల్ల యొక్క ప్రాముఖ్యత అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? ఎలా పడితే అలా చేయముంచుతాం, అనాలోచనతో చేయముంచుతాం. నా పక్క వాళ్ళు తీసుకుంటున్నారు కదా అని నువ్వు తీసుకుంటావు, నీ ఎదుటిన్న వాళ్ళు తీసుకున్నారు కదా అని నువ్వు తీసుకుంటావు తప్ప నువ్వు ఒక వివేచనతో దాని భోజన బల్ల చేద్దకు నువ్వు రాలేవు. నేను బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు నిజంగా ఆ భోజనపు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు వారు ఎంతలా ఫీల్ అయ్యారో, ఆ భోజనపు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు వారు ఎంత ఆనందించారో ఒక మాట చూపిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. 10వ అధ్యాయం తీశారమ్మా, చూడండి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. శాబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, చూడండి, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అవన్నీ చూసి ఆమె ఏమైందంట? 5వ వచనం చివరిలో విస్మయము నొందెను. ఏమి నొందింది? ఏం చూసి? భోజనపు బల్ల. ఎవరిది భోజనపు బల్ల? సొలొమోను యొక్క భోజనపు బల్ల. అయితే ఆ బల్లను చూసి ఆమె విస్మయము నొంది ఏమంటుంది? 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు? ఎవరు భాగ్యవంతులు అని అంటుందామే? నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులు. ఇలా అంటుంది. ఈ భోజనపు బల్లలో ఎవరైతే పాలు పంపులు పొందుతున్నారో వారందరూ భాగ్యవంతులు అని అంటుంది. ఎవరు? శాబా దేశపు రాణి. ఎవరు భోజనపు బల్లది? సొలొమోను యొక్క భోజనపు బల్లను చూసి ఆ బల్లలో ఎవరైతే పాలు పంపులు పొందుతున్నారో, ఆ బల్లలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ భాగ్యవంతులు అని అంటుంది. ఎవరు? శాబా దేశపు రాణి. నేను ఎలా అంటున్నా, ఆయన జ్ఞానాన్ని వింటున్న వారందరూ కూడా జ్ఞానులు అని అంది. ఆయన జ్ఞానాన్ని వింటున్న వారందరూ భాగ్యవంతులు, ఆయన బలలో చేయి ముంచుతున్న వారందరూ భాగ్యవంతులు అని చెప్తుంది. నేను ఎలా అంటాను, సొలొమోనే శ్రేష్ఠుడా? సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఉన్నాడా? ఏమండి? సొలొమోను భోజనపు బల్ల, ఆ సొలొమోను భోజనపు బల్ల మీద పాలు పంపులు పొందుతున్న వారందరూ భాగ్యవంతులు అని అంటుంది కదా శాబా దేశపు రాణి. అయితే ఇప్పుడు సొలొమోను శ్రేష్ఠుడని చెప్తుంది కదా. సొలొమోను శ్రేష్ఠుడైతే సొలొమోను యొక్క భోజనపు బల్ల శ్రేష్టమైంది. ఆ శ్రేష్టమైన భోజనపు బల్లలో పాలు పంపులు పొందుతున్న వారందరూ భాగ్యవంతులు. అంతేనా? సొలొమోను శ్రేష్టమైన వాడు, సొలొమోను భోజనపు బల్ల శ్రేష్టమైంది. సొలొమోను భోజనపు బల్లలో పాలు పంపులు పొందుతున్న వారందరూ భాగ్యవంతులు కదా. వినండి, ఇప్పుడు సొలొమోను కంటే శ్రేష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటారా? అయ్య బాబోయ్, సొలొమోను మహా జ్ఞానవంతుడు,
చాలా తెలివైనవాడు, మహా మేధావి. ఆ కాలంలో అతనుకున్నంత ఆస్తి, వెండి, బంగారములు ఎవరి దగ్గర లేవు. బంగారు దేవాలయాన్ని కట్టాడు. ఏ దేవాలయం? బంగారముతో దేవాలయాన్ని కట్టించగలిగినంత ధనవంతుడు సొలొమోను. అతని జ్ఞానాన్ని వినడానికి విదేశీయులు సైతం ఆయన దగ్గరికి వచ్చినవారు. అంత గొప్పవాడు కదా. సుమారు అతనికి ఏ పండు తినాలనిపించినా ఆ ఏకంగా తోటే వేసుకుంటాడు. జాంకాయ తినాలని అనిపించింది అనుకోండి, మన జాంకాయ ఎక్కడ అమ్ముతారని చూస్తా, ఆయన అలా కాదు, జామ తోట ఎక్కడ అమ్ముతారో చూస్తాడు. ఎందుకు? తోటే కొనేసుకోవడానికి. అంటే ప్రతీది కూడా ఆయన తోటలుగా వేశాడు. ఎన్నో లెక్కలేనన్ని గృహాలు కట్టాడు, లెక్కలేనన్ని ఇంత కార్యాలు చేశాడు కదా. అయితే ఇంత సొలొమోను శ్రేష్ఠుడు, సొలొమోను బల్ల శ్రేష్టమైంది, ఆ బల్లలో పాలు పంపులు పొందుతున్న వారందరూ భాగ్యవంతులని అంటుంటే, మరి ఇప్పుడు సొలొమోను కంటే శ్రేష్టమైన వాడు ఉన్నాడా? ఉంటే ఆ శ్రేష్టమైన వాడి యొక్క బల్ల ఇంకా శ్రేష్టమైంది. ఆ శ్రేష్టమైన దాని బలలో పాలు పంపులు పొందుతున్న వారు మరీ భాగ్యవంతులు. ఎవరా భాగ్యవంతులు? ఇంజిరములో ఉన్న సంఘస్థులు. దేవునికి స్తోత్రం. చూడండి, సొలొమోను కంటే శ్రేష్టమైన వారు ఎవరున్నారు? మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. అందరూ వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి, ప్రభు మీతో మాట్లాడతారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42 చూడండి. విమర్శన సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతరముల నుండి వచ్చాను. ఇప్పుడు అంటున్నాడు ప్రభు, ఇదిగో సొలొమోను కంటే, దేవునికి స్తోత్రం, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. సొలొమోను శ్రేష్ఠుడు, ఆయన భోజనపు బల్ల శ్రేష్టమైనది, ఆ బల్లలో చేయి ముంచుతున్నవారు భాగ్యవంతులు. ఇప్పుడు ఇక్కడికి రండి. యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఆ సొలొమోను కంటే శ్రేష్టమైన వాడు ఒకడు ఉన్నాడు. ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సొలొమోను కంటే శ్రేష్టమైన వాడంటే, సొలొమోను భోజనపు బల్ల కంటే, చెప్పండి, సొలొమోను భోజనపు బల్ల కంటే ఇంకో మన ఎదుటున్న భోజనపు బల్ల మరీ శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం. అయితే ఆ శ్రేష్టమైన భోజనపు బల్లలో పాలు పంపులు పొందుతున్నవారు భాగ్యవంతులైతే, ఇప్పుడు చెప్పండి, ఈ భోజనపు బల్లలో చేయి ముంచుతున్నవారు ఎవరు? మరీ భాగ్యవంతులు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. మనం భాగ్యవంతులం కాదు, మరీ భాగ్యవంతులం. అర్థమైందా? అదృష్టవంతులం కాదు, మరీ అదృష్టవంతులం. అంత గొప్ప స్థితిని దేవుడు మనకిచ్చాడు. అర్థమైందా? వినండి. ఇప్పుడు ఈ భోజనపు బల్లలో మనం ఏం చేస్తున్నాం? చేయి ముంచుతున్నాం. ఇప్పుడు సొలొమోను భోజనపు బల్లలో కూడా వాళ్ళు ఏముంచారు? చేయి ముంచారు. చేయి ముంచిన వాళ్ళు సొలొమోను యొద్ద నుండి ఏమి నేర్చుకుంటున్నారంట? చెప్పాలి, ఏమి నేర్చుకుంటున్నారు? జ్ఞానం అనండి. ఏంటి అంటే సొలొమోను యొద్ద నుండి వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు? భోజనం బల్ల దగ్గరికి వస్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు? జ్ఞానం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు సొలొమోను శ్రేష్టమైన వాడు, ఆయన చెప్పే జ్ఞానం శ్రేష్టమైంది అనుకోండి. ఇప్పుడు మనం వచ్చిన ఆయన ఎవరు? మరీ శ్రేష్టమైన వాడు. అంతేనా? మరీ శ్రేష్టమైన వాడు. మరి ఇప్పుడు ఈయన నేర్పించే జ్ఞానం ఏ జ్ఞానం? ఎవరు చెప్తారు? వెరీ గుడ్, అతి శ్రేష్టమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం. సొలొమోను దగ్గర నేర్చుకుంటున్న జ్ఞానం శ్రేష్టమైంది. యేసు ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకుంటున్న జ్ఞానం అతి శ్రేష్టమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం. మనం నేర్చుకుంటున్న జ్ఞానం అతి శ్రేష్టమైంది. అర్థమైందా? మీకు ఈ కంపేర్ చెప్పి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు సొలొమోను యొద్ద నేర్చుకుంటున్న జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం చివరికి ఒక మనిషిని ఎక్కడికి నడిపిస్తుందో చెప్పి
అతి శ్రేష్టమైన జ్ఞానం ఉంది కదా ప్రభు ద్వారా వచ్చింది. ఈ అతి శ్రేష్టమైన జ్ఞానం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో ఈ వేరియస్ని మీకు అర్థమైతే నిజంగా మీరు ప్రభుని స్తుతిస్తారు. అర్థమవుతుందా? వినండి. ఇప్పుడు సొలొమోను శ్రేష్టమైన వాడు. సొలొమోను దగ్గర ఉన్న జ్ఞానం శ్రేష్టమైంది. మరి ఈ జ్ఞానం సొలొమోనుని ఎక్కడికి నడిపించింది? ఎక్కడికి నడిపించింది? చూడండి, ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథము. అమ్మ జాను ఎక్కడికి వెళ్ళిపోయాడు? కూర్చో, వాక్యం విను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే. ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు కంటే మనకు గొప్పదేమీ లేదు. ఒకవేళ అవసరం అయితే ప్రభు ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఆమేన్. చూడండి, సామెత ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఎందుకంటే మీరు ఒక్క లైన్ మిస్ అయిపోతే మీకు తర్వాత అర్థం కాదు. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత, అదేటండి విస్తారమైన దుఃఖం కలిగిందంట. తర్వాత అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలిగిన. అంటే ఇంతకు సొలొమోను దగ్గర శాపదేశపురాన్ని పరిగెట్టుకొని 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒంటిలెక్కి నడిచొచ్చి బంగారం వెంటన్నిటిని డబ్బులు ఇవన్నీ తెచ్చి నేర్చుకున్న జ్ఞానం, శాపదేశపు నేర్చుకున్న జ్ఞానం చివరికి ఎక్కడికి నడిపిస్తుందంట? ఒకటి శోకము, తర్వాత ఏంటి? దుఃఖము. అంటే ఆ జ్ఞానం చివరికి ఎక్కడికి నడిపిస్తుంది? దుఃఖంలోనికే నడిపిస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది? శోకంలోనికి నడిపిస్తుంది. ఏ జ్ఞానం? సొలొమోను జ్ఞానం. సొలొమోను చెప్పిన జ్ఞానం ఏ జ్ఞానం? శ్రేష్టమైన జ్ఞానం. ఇప్పుడు శ్రేష్టమైన జ్ఞానమే. ఆ శ్రేష్టమైన జ్ఞానం నేర్చుకోవడం వల్ల చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దుఃఖము, రెండోది శోకం. ఇప్పుడు మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం? మనం కూడి వచ్చిన ప్రతిసారి ఎవరి దగ్గర? ప్రభు పాదముల యొద్దకు వస్తున్నాం. ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నాం. ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాం? చూడండి, మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఫిలిప్పీ పత్రిక. సొలొమోను దగ్గర నేర్చుకున్న జ్ఞానం చివరికి ఎక్కడికి నడిపించిందో విన్నారు కదా. ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటున్న జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన, అమ్మ చూసారు ఇక్కడ చెప్పాడు చూడండి. ఏ జ్ఞానం? అతి శ్రేష్టమైన జ్ఞానమును 9 సంపాదించుకున్నాను అంటున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? పౌలు గారు అన్న అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని నేనేం చేశాను? సంపాదించాను. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర. శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడ పొందుకున్నారు? సొలొమోను దగ్గర. సొలొమోను శ్రేష్టమైన వాడు. ఆ శ్రేష్టమైన జ్ఞానం, ఆ శ్రేష్టమైన జ్ఞానం వల్ల కలిగింది దుఃఖం, శోకం. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చాం? అతి శ్రేష్టమైన వాడు. పాడతాం కదా, అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. మనం వచ్చింది ఎవరి దగ్గరికి? అతి శ్రేష్టమైన వాడు. అతి శ్రేష్టమైన వాడి దగ్గర నేర్చుకున్న జ్ఞానం అతి శ్రేష్టమైంది. మరి ఈ జ్ఞానం వల్ల మనకి ఏం కలుగుతుంది? ఇప్పుడు ఆ జ్ఞానం వల్ల ఏం కలిగింది? దుఃఖం కలిగింది కదా. మరి ఈ జ్ఞానం వల్ల మనకి ఏం కలుగుతుంది? చూడండి ఏం కలుగుతుంది. కొలసీలకు రాసిన పత్రిక. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. సర్వ సంపదలు, రైట్. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన యందు. ఇప్పుడు 2వ వచనం చదవండి. నేను చదువుతున్నాను చూడండి. 3వ వచనంలో ఏమో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 2వ వచనం అంటున్నాడు, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఏం కలుగుతుంది? ఆదరణ కలుగు. దేవునికి స్తోత్రం. ఏం కలుగుతుంది? ఆదరణ. ఇప్పుడు సొలొమోను జ్ఞానం వల్ల వాళ్ళకి ఏం కలిగింది? దుఃఖం కలిగింది. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అంతకే సొలొమోను దగ్గరికి వెళ్ళిపోయారా? అమ్మ ఆశజ్యోతి,
వినాలి. సొలొమోను జ్ఞానం వల్ల చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దుఃఖంలోనికి వెళ్ళారు. కానీ వినండి, మనం అతి శ్రేష్ఠుడి దగ్గర వింటున్న అతి శ్రేష్టమైన జ్ఞానం మనకేం కలిగిస్తుంది? ఆదరణ కలిగిస్తుంది. అంటే మనం బల్ల దగ్గరకు వస్తున్న ప్రతిసారి మనకేం కలగాలి? ఆదరణ కలగాలి. నేను ఎలా అంటున్నాను, బల్ల దగ్గరకు వస్తున్న ప్రతిసారి నాకు ఆదరణ కలుగుతుందండి అని అంటారా? అందరూ బట్టి దేవునికి స్తోత్రం. నాకు ఆదరణ కలగడం లేదు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు వివేచించి ఆ బలలో చేయమంచడం లేదు. బలలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? ప్రభు భోజనంలో ఏమైనా వ్యత్యాసం ఉందా? ఉంటుందా? లేదు. ఆ బల్లను తీసుకుంటున్న వారిలో ఏమైనా లోపం ఉందా? తీసుకున్న వ్యక్తులు ఏమైనా లోపం ఉందా? ఎంచుకొని తీసుకోనే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎంచుకోకుండా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే బలలో లోపం లేదు, కానీ ఎవరిలో లోపం ఉంది? తీసుకునే వారిలో ఉంది. అంటే తీసుకున్న వారిలో ఇంకా చాలామంది ఎవరు ఉన్నారు? పాపులు ఉన్నారా? కాదు. పాపం చేసిన వారు దానికోసం కాదు. మరి ఏంటి అని అంటే బల్ల ఒక్కటే, ప్రభు భోజనం ఒక్కటే, కానీ కొంతమంది వివేచిస్తున్నారు, కొంతమంది వివేచించడం లేదు. వివేచించిన వారికి ఏం కలుగుతుంది? ఖచ్చితంగా ఆదరణ కలుగుతుంది. నీకు ఆదరణ కలగడం లేదు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు వివేచించి ఆ బలలో చేయముంచడం లేదు. మరి ఎలా చేయముంచుతున్నారు అన్నది నేను చెప్పే ముందు బల్ల ద్వారా ఆదరణ కలుగుతుందన్న మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదివారమున వాళ్ళు ఎందుకు కూడుకున్నారు? రొట్టె విరుచుటకు వారు కూడినప్పుడు. 12వ వచనం, విశేషమైన ఆదరణ కలిగిన. దేవునికి స్తోత్రం. రొట్టె విరుచుటకు వాళ్ళు కూడుకున్నప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? విశేషమైన ఆదరణ కలిగింది. అంటే అప్పుడు పౌలు గారు విరిచిన రొట్టెకి మనం విరిచిన రొట్టెకి ఏమైనా తేడా ఉందా? లేదు. ఏవి తేడా లేదు. ఎందుకంటే వాళ్ళు విరిచిన రొట్టె అదే, మనం విరిచిన రొట్టె కూడా అదే. కానీ వ్యత్యాసం ఎక్కడుంది? వివేచించడంలోనే ఉంది. నువ్వు దాన్ని ఏమంటారంటే కన్ఫ్యూజ్ అంటే నీ నోట్లోనే ఉంది. నువ్వు ఎలా మాట్లాడి దాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావో దాన్ని బట్టే నీకు ఆదరణ కలుగుతుందా, క్షేమం కలుగుతుందా అన్నది దాని మీద ఆధారపడి ఉంది. పౌలు గారు ఏమంటున్నారంటే మేము కూడికొచ్చిన వారందరికీ విశేషమైన ఆదరణ కలిగింది. ఇప్పుడు మనం ఆయన బల్ల దగ్గరకు వస్తున్నాం, అతి శ్రేష్ఠుడి దగ్గరకు వస్తున్నాం, అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని వింటున్నాం. అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని విని ఆయన భోజనపు బలలో మనం చేముంచుతున్నాం. ఇప్పుడు బలలో చేముంచిన వారు ఖచ్చితంగా ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. మరి మీలో ఎంతమందికి ఆదరణ కలుగుతుంది? ఎంతమందికి కలగడం లేదనంటే వివేచించి తీసుకో, నీకు ఆదరణ కలుగుతుంది. వివేచించకుండా తీసుకుంటే దానివల్ల నీకు ఏ ఆదరణ లేదు. మరి ఎలా తీసుకుంటున్నావు? మరి నువ్వు ఎలా తీసుకుంటున్నావంటే కొరింథీ పత్రికలో చెప్పాడు కొంతమంది ఎలా తీసుకుంటున్నారంట. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఎలా తీసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది? 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్ల లేవా? అమ్మా చూడండి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్ల లేవా అని ఎందుకంటున్నాడు ఆయన? 20వ వచనం, మీరు అందరూ కూడి వచ్చిచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు భోజనమును చేయుచున్నప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలనే ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు ఏమైపోతున్నాడు? మత్తుడైపోతున్నాడు. అంటే అర్థం ఏంటి? పాత్ర చేతికి రాగానే ఏం చేస్తున్నాడు? ఇది తింటే ఆకలి తీరుతుందన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నాడు అంటే తినేస్తున్నాడు. అప్పుడు వెనకాల ఉన్న వారికి ఏం లేదంట, భోజనం లేదు. వెనకాల ఉన్న వారికి ఇది ఏ భోజనం? ఇంతకు ఇంటికాడ తినే భోజనం కాదు, సంఘములో చేసే భోజనం. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం. అంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో తీసేసుకుంటున్నారు? అందరూ తీసుకున్నారు కాబట్టి మనం తీసుకోవాలి, సంఘానికి వెళ్తున్నావు కాబట్టి మనం తీసుకోవాలి. ఇది కాదు. అలా నువ్వు తీసుకోవడం వల్ల అన్నపానములు తినుటకు మీకు ఇండ్ల లేవా? మీరు ఆల్రెడీ భోజనం ఇంటికాడ చేస్తున్నారు కదా, అటువంటిది ఇది కాదు. ఇది శ్రేష్టమైంది. ఇది వివేచించి మీరు ఆ బలలో
చేయముంచండి, మీరు ముంచితే మీకు ఆదరణ కలుగుతుందని అన్నాడు. ఆదరణ అంటే ఆదరణ ఒకటేనా కలిగేది? ఆదరణ ఒకటేనా? వినండి, ఆదరణ పక్కన ఎప్పుడు కనిపించే పదం ఏంటో తెలుసా? క్షేమాభివృద్ధి. చెప్పండి ఏంటి అంటే? మన క్షేమం దేంట్లో ఉంది? ఆదరణలో ఉంది. ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? ఆయన శరీరంలో దొరుకుతుంది. అంటే నువ్వు కూడి వచ్చినప్పుడు వివేచనతో ప్రభు బలలో చేయముంచితే అప్పుడు ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. ఆ ఆదరణ కలిగిన చోటే ఏం కలుగుతుంది? తెస్సలోనికాకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. తెస్సలోనికాకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఆదరించి అప్పుడు ఏం కలుగుతుంది? నేను ఎలా అంటాను, ఎవరైతే ఎక్కువ ఆదరణ పొందుతున్నారో వారే క్షేమాభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. ఎవరు ఎక్కువ క్షేమాభివృద్ధి పొందుతారు? ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతున్నారు? ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? ప్రభు శరీరంలోనే. ప్రభు శరీరాన్ని ఎలా తీసుకోవాలి? వివేచించి తీసుకోవాలి. వివేచించి నువ్వు తీసుకుంటే మనకు ఆదరణ ఆయన బలలోనే ఉంది. ఆయన భోజనపు బల్ల యొద్ద మన ఆదరణ ఉంది. మనం ఎంత ఆదరణ పొందుతామో అంత క్షేమాభివృద్ధి పొందుతాం. నేను ఇలా అంటున్నాను, ఎక్కడెక్కడ క్షేమం పొందుతాం? అన్ని విషయాల్లో. బాగా చెప్పారు, దేవునికి స్తోత్రం. మనకు అన్ని ఏరియాల్లో కూడా క్షేమం కలగాలి. ఆరోగ్య విషయంలో క్షేమం కలగాలి, వ్యాపార విషయంలో క్షేమం కలగాలి, కుటుంబ విషయాల్లో క్షేమం కలగాలి, బలహీనతల్లో క్షేమం, ప్రతి విషయంలో కూడా క్షేమం కలగాలి. ఆ క్షేమము ప్రభు మనకి ఇవ్వడానికే ఆయన వెళుతూ అప్పగించిన, చెప్పండి, ఆ భోజనపు బల్ల. ఇదిగో ఇది బల్లె. ఆయన ఎలా అన్నాడు? నేను వచ్చే వరకు దీనిని మీరు చేయడని చెప్పాను. మరి ఆయన వచ్చిన తర్వాత చేస్తామా? ఆయన వచ్చిన తర్వాత చేస్తామా? బాగా ఆలోచించి చెప్పండి. ఆయన వచ్చిన తర్వాత చేస్తామా? లక్ష్మీపతి గారు చేస్తారా? మరియమ్మ గారు, దేవునికి స్తోత్రం. అది హల్లెలూయా అన్నారు చాలు. ఆయన వచ్చిన తర్వాత చేస్తామా? చెయ్యం. ఎందుకు చెయ్యం? అప్పుడు ఈ దేహంలో ఉండమండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏ దేహంలో ఉండం? ఈ దేహంలో ఉండం. మరి ఏ దేహంలో ఉంటాం? మహిమ దేహంలో ఉంటాం. ఆ దేహంలో ఉన్న వారి కిడ్నీ బాధలు ఉంటాయా? కీళ్ళ బాధలు ఉంటాయా అమ్మా? ఇంకే బాధలు ఉండవు. ఆనందమే మహానందమే. అప్పుడు పాడతాం మనం పాటలు. ఎందుకు? అప్పుడు ఏ బాధ ఉండదు. నాకు తలపోటు వేస్తుంది, మనకి గంగకి బాధపడవలసిన పని లేదు. నాకు కిడ్నీలు ఏమైనా బాధపడతాయేమనుకో లక్ష్మీపిండి గారు బాధపడాల్సిన పని లేదు. నాకు నడువు నొప్పి వస్తుందేమో అని కుమారి పిండి గారు బాధపడాల్సిన పని ఏమి లేదు. ఎందుకు? ఇంకా అక్కడికి ప్రభు వచ్చిన తర్వాత మనకి మహిమ శరీరం ఇవ్వబడుతుంది. అప్పుడు ఆ శరీరానికి బాధలు ఉండవు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు. కాబట్టి అప్పుడు మనం ఈ శరీరంతో కూడా మనకి ఇంకా అవసరత లేదు. అప్పుడు ఎలా చూస్తాం? ప్రభు నేరుగా చూస్తాం. ఇప్పుడు ఎలా చూస్తున్నాం? బలలో ఆయనను చూస్తున్నాం, వాక్యములో ఆయనను చూస్తున్నాం. కానీ ప్రభు వచ్చిన తర్వాత ముఖాముఖిగా ఆయనను చూస్తాం. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం దేని కొరకు చింతించవలసిన పని ఏమీ ఉండదు. ఆయనతోనే మనం నిరంతరం ఉంటాం. కాబట్టి ఆయన వచ్చే వరకు దీన్ని చేయమని చెప్పాడు. కాబట్టి ఆయన వచ్చే వరకు మనం ఆయన బలలో చేయి ముంచి మన వివేచన కలిగి ఆ బలలో ఏం చేయాలి? ముంచాలి. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను వినండి. ఇది సొలొమోను కంటే శ్రేష్టమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం. సొలొమోను కంటే శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం. కాబట్టి చివరిగా ఈ మాటలు మీరు వింటే ఇప్పుడు నేను ఏం చెప్పాను అన్నది మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే వెనకాల వచ్చిన వారు కూడా వివేచించాలి కదా. ఈ మాట చెప్తున్నాను. నేను వచనాలు ఏం చెప్పను కానీ డైరెక్ట్గా చెప్తాను, వినండి. ఇప్పటి వరకు మీరు వినకపోయిన మాట వినండి. భోజనపు బల్ల యొక్క ప్రాముఖ్యత మనకి మొదట ఏమవ్వాలి? అర్థం కావాలి. భోజన బల్ల ప్రాముఖ్యత అర్థమైతే మనం ఏం చేస్తాం? వివేచించి విధేయతతో మన బలలో చేముంచుతాం. ఇప్పుడు ఈ బల్ల ప్రాముఖ్యమైంది మనం ఎలా చెప్పగలం? ఈ బల్ల ఎంత ప్రాముఖ్యమైందని అంటే, ఒకరోజు పూర్వం సొలొమోను భోజన బల్ల అనేది ఒకటి ఉంది. ఈ సొలొమోను భోజనపు బల్ల, సొలొమోను శ్రేష్ఠుడు. సొలొమోను యొక్క భోజనపు బల్ల కూడా శ్రేష్టమైంది. ఆ సొలొమోను భోజనపు బల్లలో పాలు పంపులు పొందుతున్న వారందరూ ఎవరు? భాగ్యవంతులు అని ఎవరు చెప్తున్నారు? షాబా దేశపు రాణి చెప్తుంది. షాబా దేశపు రాణి ఏమంటుంది? బాబు సొలొమోను, నువ్వు శ్రేష్టమైన వాడివి, నీ భోజనపు బల్ల శ్రేష్టమైంది, ఈ భోజనపు బల్లలో పాలు పంపులు పొందుతున్న వారందరూ భాగ్యవంతులు
అని చెప్తూ ఆ సొలొమోను దగ్గర కూర్చున్న వాళ్ళందరూ ఏం వింటున్నారు? జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు.